అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. చంపినారు కదరా గబ్బుడా కొడతారా గబ్బుడా కొడతా చెత్తరా కొడతా కాకి పుట్టినాయా గబ్బుడా కొడతా ఎక్కడికి దిగుతారా మీరు వచ్చి నన్ను గుద్దుతారేంట్రా పోండ్రా పోండ్రా పేడ మొహలారా పోండి సార్ 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 కాపాడండి సార్ బూతులతో చంపేస్తున్నాడు ఏంద్రా ఇది నాకు వీళ్ళ గొడవ ఏంటో చూసుకో నా గోడంలో పన్ను సరే ఎవరా మీరు ఏమైంది వాడంతగా రుసరుసలు ఆడుతున్నాడంటే మీరు ఏళ్ళు ఎక్కడ పెట్టారో ఎక్కడో కాదు సార్ మళ్ళీ చంపినారా నువ్వు ఆగు నువ్వు ఎట్టరా ఇంతకీ మీరెవర్రా? శ్రీమంతులు సార్. ఈ ఊరు కొత్త సార్. కొత్తనే అర్థమవుతోంది. అసలు ఈ ఊరు ఎందుకు వచ్చారు మీరు? ఈ ఊరిని దత్తత తీసుకొని డెవలప్ చేయడానికి వచ్చాం సార్. దత్తత తీసుకోవడానికి మీరెవర్రా? మేము గవర్నమెంట్ లో ఉండేవాళ్ళం. మేము ఉండే తిని తొంగోడానికా? ఎన్నాళ్ళు ఊరు మీకు చెప్పు చేతిలో పెట్టుకుంటారు? ఏంట్రా ఎక్స్ట్రా నన్నే కొడతావురా? ఈ ఊరిని దత్తత తీసుకున్నావంటే నిన్ను దత్తత తీసుకున్నట్టే. ఏంట్రా సినిమా డైలాగులా? నా లైఫ్ లో ఎన్నో పనులు దత్తత తీసుకుని డెవలప్ చేశాను. ఇంతవరకు నన్ను అడిగిన లేదు, కానీ ఈయన అడుగుతాడు. నీకు మెంటలా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఒక్కసారి దత్తత తీసుకున్న తర్వాత ఈ ఊరిని డెవలప్మెంట్ చేయకుండా వెళ్ళడం మా ఇంట వంట లేదు. అంటే మీరు వెళ్ళరా? వెళ్ళము. మమ్మల్ని కొడతావురా? చూస్తాం చూస్తా చూస్తాం నీ అంతు చూస్తాం. చెప్తా. ఏంద్రా మీరు చూసేది? పండ్రా పండి. రేయ్ మాతో పెట్టుకుంటున్నావు. మాతో పెట్టుకున్న వాడికి రాత్రి గడిచింది లేదు. నువ్వు పెట్టుకుంటున్నావు, పొద్దున్న కల్లా సెవ్ అయిపోతావు. మన ఊరికి ఏం జరిగిందో? మొన్నేమో విఆర్ఓ గారు ఊరేసుకుని చచ్చిపోయారు, ఈ రోజేమో పంచాయతీ సెక్రటరీ గారు ఊరేసుకుని చచ్చిపోయారు. మన ఊర్లో ఏదో జరుగుతుందిరా లచ్చయ్య. దేవుళ్ళ లాంటి పంచాయతీ సెక్రటరీ ఏమైందో ఏమో ఊరేసుకుని. సైడ్ జరగండి. సైడ్ 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 జరగండి. ఓ షిట్, $50 మిలియన్ రాత్రిపౌలు కష్టపడి ఆడింది ఒక్క దెబ్బతో పోయిందయ్యా. బలరాం సార్, ఈ రామపురం వాసులకి తెగ నచ్చినట్టుందయ్యా. ఒకరి తర్వాత ఒకరు గ్యాప్ లేకుండా వేసుకుంటున్నారు. ఏంటి సార్? ఊరి బలరాం సార్ బాడీని దించు. ఓకే సార్. బలరాం సార్ సూసైడ్ లెటర్ లాంటిది ఏమైనా దొరుకుతుందేమో చూడు. అలాగే సార్. సూసైడా? కాదా? సార్ సూసైడ్ లెటర్ సార్. చెప్పా కదా. ఎస్ఐ గారు, ప్రతిదీ మీకు ఆటలా ఉంది. ఇది ఖచ్చితంగా మర్డర్ అని అర్థమవుతున్నది. మీరు సూసైడ్ అంటారేంటి? ఎస్ఐ గారు, ఎవరో ప్లాన్ చేసి చంపారు. చంపారా? ఎలా చెప్పగలరు? మీకు అర్థమవలేదా? ఒక మనిషి 20 అడుగుల చెట్టెక్కి ఎగిరి ఊరేసుకుంటాడా? ఏ ఎందుకేసుకోకూడదు? చెట్టెక్కి తాడు కట్టుకుని ఎగిరి దూకొచ్చు కదా. ఏం బలరాం? అవును సార్, అంతే. ఎస్ఐ గారు, వెట్టకారం ఎక్కువయింది నీకు. ఈ రామాపురంలో ప్రభుత్వ ఉద్యోగులంతా చచ్చిపోతుంటే ఏం చేస్తున్నారు మీరు? ఇంతవరకు ఇక్కడ జరిగినవన్నీ ఆత్మహత్యలే అని నేను అనుకున్నాను, కానీ ఇవి హత్యలని అర్థమవుతున్నది. ప్రశాంతంగా ఉన్న ఈ రామాపురంలో ఎవరు ఎవరిని ఎందుకు చంపుకుంటూ పోతున్నారో అర్థం కావట్లేదు. ఇవన్నీ ఆత్మహత్య కేసులే అని క్లోజ్ చేయడానికే వచ్చినట్టున్నారు మీరు. దీన్ని రాజకీయంగా ఎక్కడ లేవని తాలో తెలుసు నాకు. రండి పోదాం. సార్, ఈ మనిషి అధికార పార్టీని బాగా కదిలించేటట్టున్నాడు సార్. కానీ బలరాం, కానీ ఫార్మాలిటీస్ అని పూర్తి చేసి బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. సార్ 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 నిన్న వీళ్ళ సార్ సెక్రటరీతో గొడవ పడ్డారు, మేము చూసినాం సార్. పొద్దున్నే చంపేస్తామన్నారు సార్. రేయ్ ఎవర్రా మీరు? శ్రీమంతులు సార్. శ్రీమంతులు సార్. యా ఊర్రా మీది? హైదరాబాద్ సార్. ఎందుకొచ్చారా ఇక్కడికి? ఊరిని దత్తత తీసుకొని డెవలప్మెంట్ చేద్దాం సార్. రేయ్ ఏంట్రా తెక్కలుగా మాట్లాడుతున్నారు? లోపలేసి 4 తన్నులు తంతే నిజాలు చెప్తారు సార్ వీళ్ళు. బలరాం, వాళ్ళకేం తెలియదు, వాళ్ళని వదిలే. థ్యాంక్స్ సార్. మళ్ళీ ఇటువైపు రామ్ సార్. అమ్మయ్యా రేయ్, సార్. నేను పిలిచినప్పుడల్లా చెప్పిన చోటుకల్లా వస్తూ ఉండాలి. అలాగే సార్. అలాగే సార్, వెళ్ళొస్తాం. బలరాం బండితే.
అన్ని ఊళ్ళలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మన రామాపురంలో ఏంట్రా? ఆ రైతులకి ఏదో చేద్దామని వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులు చనిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో ఏంటో మన రామాపురంలో. రే ఏంట్రా మాట్లాడితే ఇంటికొచ్చేస్తావా? సిటీలో మాట్లాడితే ఊర్లోకి వచ్చావు, టెంపుల్లో మాట్లాడితే ఇంటికొచ్చావు. ఏంట్రా నీ ధైర్యం? నువ్వే నా ధైర్యం. మా ఇంట్లో 100 మంది ఉన్నారు, నిన్ను చూసి చంపేస్తారు. లేడిని వేటాడాలని మనసులో ఉండాలే గాని పులి 100 మందిలో ఉన్నా వస్తుంది, జింకల మందలో ఉన్నా వస్తుంది. అది దాని నైజం. ఇలా నీ కౌగిట్లో చచ్చిపోవాలనిపిస్తోంది. సింక్ అవ్వలేదు. ఇప్పుడు సింక్ అయిందా? అమ్మో, మా నాన్న లేచినట్టున్నాడు, నిన్ను చూస్తే చంపేస్తారు. వదులురా, వదులు. హే వదులు, వదులు. అవును, నువ్వేంటి ఇంతవరకు మేలుకునే ఉన్నావు? ఏం లేదు, నిన్ను చూశాక నిద్ర పట్టడం లేదు. వద్దులు బాబు, వద్దులు. నీకేమో భయం లేదు, నాకు మాత్రం చచ్చంత భయం ఉంది. ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. తప్పదంటావా? తప్పదు. ఆగు, నేను చూస్తాను, అప్పుడు వెళ్ళు. ఓకేనా? ఉండు, ఇక్కడే ఉండు. ష్. రా, ఎవరు లేరు, రా. వెళ్ళాలా? రా, వెళ్ళాలాకి? రా. ఇలాగే వెళ్ళిపోవాలా? అవును. అది కాదు, ఇలానే ఏం తీసుకోకుండా వెళ్ళిపోవాలా అని. ఇంత కష్టపడి వచ్చాను కదా, ఇలానే వెళ్తే ఏం బాగుంటుంది? అవును. హే మొగడా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? మరి పులన్నా, వేటన్నా? ప్లీజ్ 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 ప్లీజ్, వెళ్ళు 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 వెళ్ళు. అర్థం చేసుకోవచ్చు కదా, వెళ్ళు. అబ్బా, ఏం మొగడ వేశా నువ్వు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమేనా? అబ్బా, సరే అయితే అయితే ఒక హక్, ఒక కిస్. ఇది ఎలా ఉందో తెలుసా? చిన్న పిల్లని గారబం చేస్తూ ముద్దు పెడుతున్నట్టుంది. నాకు ఇలా వద్దు. నాకు ఇదైతే ఇప్పుడొద్దు. ఇది సరైన సమయమైనా కానీ ఇప్పుడొద్దు. మరొస్తా. రామ్, మరి మరి వెళ్తావా? ఎంత ఇష్టం ఉన్న దానివి అక్కడ నన్ను ఎందుకు వదిలేసి వచ్చావు? అవన్నీ రేపు చెప్తా బాబు. అంటే రేపు రాత్రి మళ్ళీ రమ్మంటావా? రేపు నేనే వస్తా, సిరిపురం కొండ మీద ఉన్న గుడి దగ్గరికి. ఓకేనా? పక్కనా? పక్కా బాబు, పక్కా. వెళ్ళు. రేపు పొద్దున నేను కలుస్తా కదా, వెళ్ళు. అమ్మయ్య.
తప్పించుకున్నాడు కొడుకు. అఖిల, రాత్రి నీ దగ్గర నుంచి వచ్చాక నాపై అటాక్ జరిగింది. నీకేం కాలేదు కదా? అందుకే రామ్, ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. ఆహాహా, వెళ్ళిపోవడానికి రాలేదు, నేను వెంట పట్టుకుపోవడానికి వచ్చా. రాత్రి జరిగిన అటాక్ మీ అన్న లంకేష్ చేయించుంటాడని నా డౌట్. థ్యాంక్ గాడ్ నీకేమీ కాలేదు. అయితే రామ్, నా మాట విను, వెళ్ళిపో. నీకేదన్నా అవుతే? నాకేదైనా అయితే? ఇంత ప్రేమను దానివి ఆ రోజు ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేసి వచ్చావు? రామ్, ఆ రోజు ఇంకో కొద్ది క్షణాల్లో నా మనసులోని మాట నీకు చెప్పాలనుకున్నా, కానీ
ఇంతలోనే ఆపు. అఖిల నేను నీతో తిరిగే విషయం మా నాన్నకు తెలిసి ఊరికి తీసుకెళ్ళాను. చూడమ్మా అఖిల, మన రామాపురం కట్టుబాట్లే వేరు. అసలు ఈ కట్టుబాట్లు పెట్టిందే మనం. మనం పెట్టిన కట్టుబాట్లు మనమే పాటించకపోతే మనకి గౌరవంగా ఉండదమ్మా. చూడు తల్లి, నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం 100 కొరడా దెబ్బలు తినడానికైనా నేను సిద్ధం. కానీ మన ఊరి నందినికి జరిగిన అన్యాయమే నీకు జరిగితే నేను తట్టుకోలేను తల్లి. ఈ ఊర్లో తప్పులు చేసిన వాళ్ళని శిక్షించే కుటుంబం మనది. నిర్ణయం నీదే అయినా అనుభవించాల్సింది మాత్రం అందరం. సారీ రామ్, నేను నీకెప్పుడు కనిపించను. నువ్వు నన్ను కలవాలని కానీ చూడాలని కానీ ట్రై చేయకు. ఆ రోజు నువ్వు పంపిన మెసేజ్ చూసి ఏం చేయాలో తెలియక, ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక బార్లోనే ఎక్కువ గడిపాను. రామ్, ఏంటి బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? కాదు, వెనకాల ఎవరో వస్తున్నారు. వస్తే ఏంటి, గుడన్నాక వస్తారు. వస్తారులే. దాంతో పాటు మీ ఊళ్ళో కట్టుబాటు ఏడి చచ్చిందిగా, నా ప్రాణం తీయడానికి. కట్టుబాట్లా? నీ నవ్వు కూడా తలెత్తి చూడలేని పరిస్థితే నాది. ఇంతకు నవ్వెందుకు? ఇది మా ఊరు కాదుగా. ఏంటి, ఇది మీ ఊరు కాదా? అంటే ఇక్కడ ఏమైనా చేయొచ్చు అన్నమాట. ఏమైనా చేయొచ్చు, ఇది మా పంచాయతీ కాదుగా. ఇంతకీ ఏం చేస్తావేంటి? ఏం చేయాలో ట్రై చేస్తున్నాను కదా. ఇప్పుడంట నేనంట ఇలా దగ్గరకొచ్చి నిన్ను దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టుకుంటుంటే మేమిక్కడ చూస్తూ ఉండాలా? మళ్ళీ సిరిపురం మళ్ళీ ఫస్ట్ టైం కిస్సు, లవ్, ప్రపోజ్ అనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా మర్యాదకి ఇక్కడ నుంచి వెళ్ళిపోరా, లేకపోతే కొట్టాల్సి వస్తుందిరా రే. అబ్బచ్చా, ఏంటి ఇంతమందిని? రేయ్, రామాపురంలో కట్టుబాట్లున్నాయని మా ఊరికొచ్చి ముద్దులు పెట్టుకుంటారా? మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే అనుకున్న దానికంటే ఎక్కువ కొట్టాల్సి వస్తుందిరా రే. రేయ్, మనల్నే కొడతాడంట్రా, మనమే కొట్టేస్తే పోలా? పేసేయండి రా. ఓకే. సంపత్, రేయ్ నువ్వెళ్ళరా. ఆడు ముందు ఆఫీస్ అంటే వచ్చానా? రేయ్ కొట్టండి రా. అన్న కొట్టదనా? అన్న నీ కాళ్ళు ముక్తానా? కొట్టదనా? అమ్మా ఏం చెప్పావురా నువ్వు? మాచిపల్లి కొండ మీద మందు కొట్టిస్తా అని చెప్పావు, నువ్వు వాడితో కొట్టిస్తావా? నువ్వు వెళ్ళిపోతావో? ఓయమ్మా, ఇడికి దొరికినంటే సాగు కొట్టేస్తాడు నాయన. అమ్మా, ఏం చేస్తున్నావురా? అన్నా సైట్ బాగుందని బీర్ తాగడానికి వచ్చానన్నా. మరి బీరేదిరా? అన్నా తాగిస్తారన్నా. మరి చిప్స్ ఏవిరా?
అన్నా తినేసినా. పడేసిన సీసాలు చిత్తు కాగితాలు ఏరుకొని తాగినట్టు వదిలేనా పోతా. ఏంట్రా నీకు పన్నేనా ఊడింది? ఈ అబ్బా ఆడు పైన ఒకటి పన్ను ఉడికింది. నువ్వు ఇక అన్నీ ఉడతాయి. అమ్మా చెత్తను కొడుకోవాలా అబ్బా ఒక్కడికి చేత కాదు. చే త్వరగా వెళ్ళిపోవాలి. ఓయ్ మల్లిగా, మల్లిగాడా ఎవరు లేరన్నా ఇక్కడ? రేయ్ సిరిపురా మల్లిగా. ఊరుకోన్నా, ఊరు పెళ్ళేందుకు ఇప్పుడు? మల్లిగాడు ఎవరు లేడన్నా. నువ్వు పోన్నా, నేను పోతా. నువ్వు వెళ్ళి ప్రేమించుకోపో. మంచి మూడ్లో ఉన్నప్పుడు వచ్చారు ఎదవలు. అఖిల, మనం అక్కడే ఆపాం కదా, అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడదామా? అఖిల, అఖిల ఏంటి? అఖిల నిన్నే అడిగేది, నీకేం కాలేదుగా? ఈ ఫోటోలో ఉన్నది శివ? అవును, శివనే. నువ్వు శివ ఫ్రెండ్స్ అన్నమాట. అవును. అంటే ఆ రోజు సిటీలో మిమ్మల్ని నమ్మి పెళ్లి చేసుకోవాలని శివతో వచ్చిన మా ఊరు నందినిని దారుణంగా రేప్ చేసి చంపేసిన ఆ శివ ఫ్రెండ్స్ లో నువ్వు ఒకడవన్నమాట. అంటే రేపిస్ట్, ద్రోహి. ఎవరే ద్రోహి? ఎవరే రేపిస్ట్? అసలు శివ నందిని చంపిందే మీరు.